విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు మొత్తం 65 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మార్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్లు ఒక్కసారిగా అలజడి. ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు మార్చేశారు. తిరుగులేని జనాదరణతో 151 సీట్లతో 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు 2024లో ఎదురేముంది అనుకుంటున్న నేతలకు ఒక్కసారిగా కుదుపు. ఉన్నట్టుండి ఇంతమందిని మార్చేస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలు సంగతి ముందుంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు మొత్తం 65 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మారబోతున్నారు. 2-3 జిల్లాలకే 11 మందిని మార్చేస్తే మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేలు మొదలైంది. ఇచ్చాపురం మొదలుకుని కుప్పం వరకు పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎవరు ఇన్, ఎవరు అవుట్, ఎవరికి ట్రాన్స్ఫర్ అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మార్చడమైతే ఖాయమన్న మెసేజ్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు అంతర్గతంగా వెళ్లిపోయింది. అందుకే కొంతమంది సైలెంట్గా ఉంటే మరికొంతమంది పక్కచూపులు చూస్తున్నారు. పార్టీలోని ముఖ్యుల నుంచి అందిన సమాచారం మేరకు 65 స్థానాల్లో అభ్యర్థులు మారబోతున్నారు. ఇందులో 40 మందిని పూర్తిగా పక్కన పెడుతుండగా మరో 25 చోట్ల జంబ్లింగ్ చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం ఐపాక్ టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ సంస్థ గ్రౌండ్ లెవెల్లో చేసిన సర్వేల్లో పార్టీ పరిస్థితి బాగాలేదన్న రిపోర్ట్ వచ్చింది. కనీసం 70 స్థానాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసింది. 5 చోట్ల స్థానికంగా ఉన్న గొడవలను సర్దుబాటు చేసి మిగిలిన 65 చోట్ల అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఈ నిర్ణయం జరిగి కూడా నెల రోజులకు పైగానే అవుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ మెసేజ్ను ఎప్పుడూ చేరవేశారు కూడా. విడతల వారీగా ఇప్పుడు అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. గుంటూరులో మంత్రి విడతల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి తీసుకొచ్చారు. అయితే చివరి నిమిషం వరకు అది కూడా డౌటే అంటున్నారు. పేటలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో తాత్కాలికంగా వెస్ట్కి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నా అది జస్ట్ స్టేజింగ్ మాత్రమే. ఇప్పటికే రేపల్లె, వేమూరు, ప్రతిపాడు, తాడికొండ, చిలకలూరుపేట, మంగళగిరి, గుంటూరు వెస్ట్ స్థానాలకు అభ్యర్థులను మార్చివేశారు. పొన్నూరు, పెదకూరపాడు, సత్తెనపల్లిలో కూడా మార్చే అవకాశాలున్నాయి. అంబటికి ఆల్రెడీ చెప్పేసినట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ధర్మాన బ్రదర్స్కు మళ్లీ టికెట్లు దక్కే అవకాశం అయితే ఉంది. అయితే ధర్మాన మాత్రం తాను రాజకీయాల నుంచి విరమిస్తానని, కుమారుడికి అవకాశం ఇవ్వమని చెబుతున్నారు. టెక్కలి టికెట్ కోసం కిల్లి కృపరాని మంతనాలు చేస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఆయన నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని, అలాగని మరొక అభ్యర్థిని అక్కడ పెట్టే అవకాశం కూడా లేదని పార్టీ వర్గాలైతే చెబుతున్నాయి. బొత్స సత్యనారాయణను ఎంపీగా పంపించాలని యోచన ఉంది. బొబ్బిలి, ఎస్కోటలు అభ్యర్థులను మార్చాలన్న డిమాండ్ను పరిశీలిస్తున్నారు. విశాఖ జిల్లాలో చాలా మార్పులు జరగబోతున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్తగా తొలగించడంతో గాజువాక్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు పార్టీకి రాజీనామా చేశారు. మళ్లీ అలాంటిదేమీ లేదన్నారు. అక్కడ వరికోటి రామచంద్రరావుకు బాధ్యతలిచ్చారు. మంత్రి అమర్నాథ్కి అప్పగించాలని చూసినా ఆయన ఆసక్తి చూపలేదు. అమర్నాథ్ను పెందుర్తి నుంచి నిలబెట్టబోతున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీ సత్యవతికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. అరకు స్థానానికి కూడా అభ్యర్థిని మారుస్తున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన ఎంవివి మూర్తి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారని ప్రకటించారు. దీంతో అక్కడ కొత్త అభ్యర్థి అనివార్యం. మంత్రి చెల్లిబోయినకు టికెట్ లేదన్న విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఆయనను ఎమ్మెల్యేగా ఎక్కడా నిలబెట్టే పరిస్థితి అయితే లేదు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతోంది. రాజమండ్రి ఎంపీ భరత్ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబును కూడా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని చెబుతున్నారు. అమలాపురం ఎంపీ అనురాధకు అమలాపురం అసెంబ్లీ స్థానం దక్కే అవకాశాలున్నాయి. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం సీటు కేటాయించబోతున్నారు. కోనసీమ నుంచి మంత్రిగా ఉన్న విశ్వరూపును పక్కన పెడుతున్నారు.
ఆయన కుమారుడికి విశాఖ జిల్లా పాయకరావుపేట సీటిచ్చే అవకాశాన్ని చూస్తున్నారు. దీనికి తోడు కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ జిల్లాలు గతంలో పవన్ కళ్యాణ్ని గెలిపించుకోలేకపోవడం వంటి ఘటనలతో కాపు సామాజిక వర్గం పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. పైగా ఇదే జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడమే లేదు. దీనికి తోడు ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకతను ఐపాక్ టీం గుర్తించినట్లుగా సమాచారం ఉంది. దీంతో అక్కడ దాదాపు 1/6 మినహా అందరి సభ్యులను మార్చే అవకాశాలున్నాయి. పశ్చిమ గోదావరిలో పార్టీ పరిస్థితి బాగాలేదన్న విషయాన్ని పార్టీ గుర్తించింది. నరసాపురం పార్లమెంటు స్థానంలోని అన్ని అసెంబ్లీ సీట్లలో ఇబ్బందికర పరిస్థితే ఉంది. ఇక్కడ చాలా మార్పులు జరిగే అవకాశాలున్నాయి. లేదా ఎలాగూ గెలవరని తెలిస్తే పాత వాళ్ళని కొనసాగించవచ్చు. మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా ఏలూరులో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. వీరికి తోడు రఘురామకృష్ణరాజు వైపు రాజులు కదలిక ఉన్న నేపథ్యంలో రాజులే భీమవరం నుంచి గెలిపించిన గ్రంథి శ్రీనివాస్కు భీమవరంలో అభ్యర్థి మార్పు తథ్యమని తెలుస్తోంది. ఇప్పటికే వారి సామాజిక వర్గానికి ఏమీ చేయలేకపోయాడన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అతడిపై వ్యతిరేకత బాగా ఉంది. కృష్ణా జిల్లాలో మల్లాది విష్ణు, వెల్లంపల్లికి సీట్లు కష్టమే. జోగి రమేష్ కూడా ఎమ్మెల్యే సీటు లేదని చెప్పేసినట్లుగా సమాచారం. ఆయన్ను ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇక తెలుగుదేశం నుంచి వచ్చిన ఫైర్ బ్రాండ్ లీడర్ గన్నవరం వంశీ కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. ఆయనకు సీట్ లేదని చెప్పడమే కారణమట. పెనమలూరు నుంచి పార్థసారథిని గన్నవరం తెచ్చి వంశీని పెనమలూరుకు వెళ్లాలని చెప్పినట్లుగా సమాచారం. వంశీ యాక్టివ్గా లేకపోవడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. వైవి సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయనుకుంటే విజయసాయిరెడ్డి వచ్చాక పరిస్థితి మరింత జటిలంగా మారిపోయిందట. తెలుగుదేశం వాళ్లంతా కలిసికట్టుగా పనిచేస్తుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మాత్రం తలో దిక్కు అయిపోయింది. బాలినేని పూర్తిగా దూరంగా జరగడం, ఎన్నికల టైంకి ఏం చేస్తారో తెలియకపోవడంతో ఇక్కడ పరిస్థితి అర్థం కావడం లేదు. ఇప్పటికే అద్దంకి, సంతనూతలపాడు, కొండిపి సీట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో అనిల్కు టికెట్ లేదన్న విషయం కన్ఫర్మ్ చేసేశారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, కావలి సీట్లలో కూడా మార్పులు జరుగుతున్నాయి. చివరి నిమిషంలో మరిన్ని మార్పులు ఉండబోతున్నాయి. చిత్తూరు జిల్లాలో స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజాను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఆమెను పార్టీ ప్రచారకర్తగా వాడుకోవాలని అనుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను మార్చడం ఖాయం. ఆయన స్థానంలో రోజా అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ నిరాకరిస్తున్నారు. పూతలపట్టు, సత్యవేడు, మదనపల్లి ఇలా అన్ని చోట్ల క్యాండిడేట్స్ మారిపోతున్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్కు సీటు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే తిప్పేస్వామికి నో చెప్పేశారు. కదిరిలోనూ మార్పు ఉండబోతోంది. సీఎం సొంత జిల్లా కడపలో ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి నో అనేశారు. జమ్మలమడుగు డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్న కడప అర్బన్ సీట్లలోనూ క్యాండిడేట్స్ మారిపోతారు. జమ్మలమడుగు నుంచి అవినాష్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆయన కాని పక్షంలో మరొకరికి సీట్ ఇస్తారు. కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంకు సీట్ లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎన్ని ఉన్నా ఆ సామాజిక వర్గం నుంచి క్యాండిడేట్స్ లేరన్న కారణంతో కొనసాగించారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా నిరాకరిస్తున్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కర్నూలుకు రప్పించే అవకాశాలున్నాయి. మొత్తం మీద 65 స్థానాల్లో అభ్యర్థులు మారడం అనేది మాత్రం పక్కా. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినందున ముందు ఇలాంటి లిస్టులు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. మార్పులకు కారణం ఏమిటో పార్టీ నేతలే నేరుగా చెబుతున్నందున దీనిపై పెద్దగా చర్చ కూడా ఏమీ లేదు. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను మారుస్తున్నామని చెబుతున్నారు. కాబట్టి పాత అభ్యర్థులతో వెళితే ఈ సీట్లలో ఓడిపోతారని అర్థం చేసుకోవాలి. అయితే ఈ మార్పులు వైఎస్ఆర్సీపీలో కాస్త అలజడిని సృష్టిస్తున్నాయి. మంగళగిరి టికెట్ నిరాకరించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. సీటు వస్తుందని ఆశించిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు బయట పార్టీ వైపు చూస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును పక్కన పెట్టేశారు. చాలా మంది మంత్రులను పక్కన పెడుతున్నా వాళ్లంతా జగన్కు సన్నిహితులు కావడంతో ఏమీ అనలేని పరిస్థితి.
For more interesting updates, do like, share and subscribe to Volga News.